హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పూజలైనా వ్రతాలైనా విఘ్నేశ్వరుడికే తొలి దీపం తొలి పూజ సమర్పించుకోవాలి. ఇలా విఘ్నేశ్వరుడికి తొలి పూజ సమర్పించుకోవడం వల్ల ఇప్పుడు చేస్తున్న పూజలో కానీ జీవితంలో కానీ ఏ విఘ్నాల్ని మాకు రానివ్వకు తండ్రి అని విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసినట్టు. ఇలా తొలి పూజ గణపతితో మొదలు పెట్టిన తర్వాతే ఏ పూజైనా వ్రతమైనా చేసుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం బలాయ నమః. ఓం నవనాయకాయ నమః. ఓం హంసాయ నమః. ఓం బలినే నమః. ఓం అజితాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం బలవైతాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సుఖదాయ నమః. గణపతి పూజ తర్వాత మనం ఏ దేవుడి పూజ వ్రతం చేస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన అష్టోత్తరం చదివి దేవుడికి పూజ సమర్పించుకున్న తర్వాతే తదుపరి వ్రతం మొదలు పెట్టాలి. మనం ప్రతిరోజు మన ఇష్ట దైవానికి పూజ చేసుకుంటాం. అలానే ప్రతి సంవత్సరం ఎన్నో దేవుళ్ళకి ఎన్నో వ్రతాలు కూడా సమర్పించుకుంటాం. కానీ ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి మాత్రం ఏ పూజ గాని గుడి గాని లేదు. ఈ ఒక్క త్రినాద మేళాలో మాత్రమే బ్రహ్మకి పూజించే మహత్తరమైన అవకాశం మనకి లభిస్తుంది. ఏ వ్రతానికైనా తాంబూలంకైనా పిలవని పేరెంటింగ్ కి వెళ్ళకూడదు అనుకుంటాం. కానీ ఒక్క త్రినాద స్వామి మేళాకి మాత్రమే పిలవకపోయినా ఆ కథ వింటే చాలు. అంతేకాకుండా ఈ మేళా చేసిన వారు ఎంత మందికి ప్రసాదం పంచగలిగితే, ఎంత మందికి పిలిచి మేళా చేసుకుంటే వాళ్ళకి కూడా ఇంకా ఇంకా మరింత పుణ్యం సౌభాగ్యం. ఈ త్రినాద మేళా కార్తీక మాస ఆదివారాల్లో అతి ప్రధానంగా చేసుకోవాలండి. ఆదివారాలు కుదరలేనప్పుడు కార్తీక మాస శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కార్తీక మాసం అంతా మాకు ఏదో ఒక ఆటంకం వచ్చింది అనిపిస్తే మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా స్వామివారికి మేళాని సమర్పించుకోవచ్చు. ప్రతి పూజ వ్రతం ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఒక్కసారే చేసుకుంటాం. కానీ ఒక్క త్రినాద స్వామి మేళా మాత్రమే ఎన్ని వారాలైనా ఎన్ని మేళాలైనా స్వామికి భక్తితో సమర్పించుకోవచ్చు. ఇలా దీపాల వెలుగులో మనం చేసుకున్న పూజను చూస్తూ ఉంటే మనసుకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది కదా. నిజంగానే దేవుడి అనుగ్రహం మనకి లభించినంత సంతోషంగా అనిపిస్తుంది. అన్ని పూజలు వ్రతాలు వేరు, మేళా వేరు. పూజ వ్రతం అనేది ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఒకేలా పాటించాలి. కానీ మేళా మాత్రం మన స్థాయికి తగ్గట్టు మనకు అనుకూలంగా సరదాగా 10 మందితో భక్తిగా చేసేదే ఈ మేళా.